తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ డౌన్ఫాల్ అన్నీ నాకే తెలుసు అనే గర్వమే ఈ ఫలితాన్ని ఇచ్చిందా? కేసీఆర్కి ముందే తెలిసి ప్రచారానికి రాలేదా? కవిత సైతం సంచలన ట్వీట్తో బీఆర్ఎస్ని విమర్శిస్తుంది. మరి ఇదంతా ఎక్కడికి దారితీస్తుంది? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌడీ. ఆయన తండ్రి పెద్ద రౌడీ. వాళ్ళ మీద కేసులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి పేదలను బజారు పాలు చేసింది. హైడ్రాతో ఎంతో మందిని నిరశ్రయాస్తులను చేసింది. ఇది ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేసిన ప్రచారం. అందులోనూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ ప్రచారం చేసినా ఈ అంశాలనే ఆయుధంగా చేసుకొని మాట్లాడారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఆ ప్రచారాన్ని ఏది నమ్మలేదు. కానీ ఎన్నికల ఫలితం స్పష్టం చేసింది. కాంగ్రెస్ హైడ్రాను తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులను కాపాడిందనే విషయాన్ని వారు బలంగా నమ్మారు. రౌడీలన్న మాటలను కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. వారు చేసిన మంచినే గుర్తు చేసుకుంటూ పోలింగ్ సెంటర్లకు వెళ్లి ఓటు వేశారు. కేటీఆర్ ప్రచారంలో అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు అభ్యర్థి నవీన్ యాదవ్ అతడి మీద వ్యక్తిగత విమర్శలకు పోయారు. అయితే వీటిని ప్రజలెవరూ పెద్దగా నమ్మలేదు. హైడ్రా నెపంతో కాంగ్రెస్ పార్టీపై, సీఎంపై ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేసినా అవి ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రచారంలో డిజిటలైజేషన్ వాడినా పెద్దగా ప్రజలు వాటిని ప్రభావితం కాలేదని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించినటువంటి ఎమ్మెల్యే సీట్లను ప్రస్తావిస్తూ ఇన్నాళ్ళు హైదరాబాద్ మాదే హవా అన్న కేటీఆర్ మాటలు ఈ ఫలితంతో తేలిపోయాయి. సిటీలో ఇటు బీఆర్ఎస్తో పాటు అటు కేటీఆర్ ప్రభావం చూపలేకపోయారని స్పష్టమైంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లు హైదరాబాద్కి ఇన్ఛార్జిగా కేటీఆర్ ఉన్నారు. దీంతో చాలా వరకు ప్రజలు మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకే మద్దతు పలికారు. అయితే అధికారం కోల్పోవడం, ఈ 2 ఏళ్లలో కేటీఆర్ వైఖరిని గమనిస్తూ వచ్చినటువంటి జనం ఇప్పుడు ఆ పార్టీకి దూరమైనట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి కేటీఆర్కు అంతా తానే అన్న ఫీలింగ్ ఉంటుందని, అంతేకాకుండా ఆయన చుట్టూ కొంతమందితో కోటగిరి ఉంటుందని, ఆయనను కలవాలంటే ముందు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఈ వైఖరే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభావం చూపించిందనే చర్చ సాగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేసీఆర్ పేరు సైతం ఉంది. దాంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తారని అందరూ భావించారు. అటు కార్యకర్తల్లోనూ అదే భరోసా కనిపించింది. అధినేత ప్రచారంతో గెలుపు ఈజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నిక సమయంలోనూ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కనీసం ఒక్కరోజైనా వచ్చి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారని అనుకున్నా చివరకు నిరాశ మిగిలింది. అయితే కేసీఆర్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటమి గురించి ముందే తెలిసిపోయిందా? ఇక్కడి ఓటమిని ఆయన ముందే అంచనా వేసి ప్రచారానికి రాలేదా అన్న టాక్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తుంది. అందుకే ఈ ఎన్నికను ఆయన పెద్దగా సీరియస్ తీసుకోలేదనే ప్రచారం కూడా వినిపిస్తుంది. సో ఇక మరోపక్క కవిత సైతం అక్కడ నవీన్ యాదవ్ గెలవగానే కర్మ ఇస్ బ్యాక్ అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టింది. సో అయితే దీని మీద అటు బేసిక్గా కవిత ప్రచారం నెగిటివ్గానే ఉంది. అండ్ దాని తర్వాత కాంగ్రెస్ శ్రేణులు కూడా అలానే ఉన్నారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అండ్ ఇక కేటీఆర్ ఎంత ప్రయత్నించినా కానీ తన మీద ఉన్నటువంటి నెగిటివిటీని అండ్ ఇక పార్టీ మీద ఉన్నటువంటి నెగిటివిటీని ఎక్కడ కూడా కొంచెం కూడా మాపలేకపోయారన్న కమెంట్స్ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే వినిపిస్తూ ఉంది. బట్ ఎక్కడ చూసినా కానీ అంటే దాదాపు ఎన్నిసార్లు ప్రచారం చేసినా రౌడీ 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 అండ్ హైడ్రానే తీసుకున్నారు తప్పితే ఇంకా మిగతా ఏది తీసుకోలేదు. అవి కూడా పెద్దగా ప్రజలు నమ్మలేదు. అయినా కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ తప్పితే ఇంకెక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేదు. బట్ అలాంటి టైంలో ఉప ఎన్నికల్లో డెఫినెట్గా జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో, అది కూడా చాలా వరకు మాస్ క్యాడర్ ఉన్నటువంటి ఏరియాలో కూడా బీఆర్ఎస్ ఈసారి ప్రభావితం చూపించలేకపోయిందని కూడా మరోసారి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో అయితే ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేటీఆర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా అంటూ కూడా సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.